శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జనవరి 1 నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించే ప్రయత్నంలో మరి ఈ పక్ష ప్రారంభంలో మీనరాశి వారికి 4 గ్రహాలు దశమ భావం మీద ఉండడం జరిగింది. అలాగే చతుర్థ దశమాధిపతుల మధ్య పరివర్తన. ఈ పరివర్తన కూడా జాతకుడికి మంచి మార్పుని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఈ రాబోయే 15 రోజుల్లో కూడా గురువు దశమ స్థానంలో ఉంటే ఏ ఫలితం ఇవ్వడం జరుగుతుందో ఆ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ పక్షంలో మీనరాశి వారికి ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అది నూతన ఉద్యోగ ప్రయత్నం కానీ ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కానీ బయటపడడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కంపల్సరీగా ఉద్యోగం మారవలసి రావడం కానీ, కొన్ని డ్యూటీలో మార్పులు, అలాగే వాళ్ళ టైమింగ్స్లో మార్పులు, ప్లేస్లో మార్పులు, వారు చేసే ఉద్యోగాన్ని బట్టి కంపల్సరీగా కొన్ని మార్పులు, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ పక్షంలో వృత్తిపరంగా రాశి వారికి జరుగుతాయి. అంటే ఇప్పుడు ముఖ్యంగా అష్టమాధిపతి శుక్రుడు దశమ స్థాన సంచారం. దీనివల్ల జాతకుడు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, కొన్ని అపవాదాలు అపనిందలు రావడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో స్త్రీల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఇక రవి షష్టాధిపతిగా దశమ స్థానంలో వృత్తిలో చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా, స్ట్రిక్ట్గా వ్యవహరిస్తారు. అంటే దశమంలో రవి దిగ్బలుడై ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే ప్రభుత్వ సర్వీసులో ఉన్నవాళ్ళు చాలా నిజాయితీగా, స్ట్రిక్ట్గా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి అటువంటి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడు ధన భాగ్యాధిపతిగా దశమ స్థాన సంచారం వల్ల కూడా కుజుడు కూడా దశమలో దిగ్బలుడై ఉంటాడు. మరి ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు ఏదైనా సైన్యానికి సంబంధించింది కానీ, రక్షణకు సంబంధించింది కానీ, భూములు స్థిరాస్తులకు సంబంధించిన ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. లేదంటే మీరు ఏదైనా వ్యాపారం నుంచి ఉద్యోగంలోకి మారాలన్నా, ఉద్యోగం నుంచి వ్యాపారంలోకి మారాలన్నా ఇది ఒక అద్భుత అవకాశం అన్నమాట. అంటే ఒక విధంగా భాగ్య రాజ్యాధిపతి యోగం యాక్టివేట్ అయింది. అంటే భాగ్యాధిపతి కుజుడు దశమంలో ఉంటూ దశమాధిపతి గురువుతో వీక్షించడం వల్ల కంప్లీట్గా జాతకుడు వృత్తిలో చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది. వక్రగమనంలో ఉన్నటువంటి గురువు దశమాన్ని వీక్షించడం కూడా జాతకుడు 2 రకాల ఉద్యోగాలు చేయడానికి కానీ, ఒక ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి మారడం కానీ ఈ గ్రహస్థితి మనకి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక బుధుడు రావడం, సాధారణంగా బుధుడు డ్యూయాలిటీ చెప్తూ ఉంటాడు. 2 రకాల వ్యాపారాలు, 2 రకాల ఉద్యోగాలు, ఈ విధంగా మరి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవహారంతో పాటు కొత్త వ్యవహారాలు స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వృత్తిపరంగా చాలా బిజీగా ఉంటారు. 1-2 చోట్ల మీ వృత్తి వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. ఏదో అవకాశం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా, నిజాయితీగా, ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇవన్నీ బాగున్నప్పటికి కూడా లగ్నం అందే ఉన్నటువంటి శని భగవానుడు మిమ్మల్ని చాలా నిరాశపరుస్తూ ఉంటాడు, నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. ఏదో ఇప్పుడు వీడు వచ్చేటంటే వీడికి మనం ఏం చేసి పెడతాం, లేదంటే ఈ ఉద్యోగం ఎవడు చేస్తాడు, వాడి కింద ఎవడు చేస్తాడు, ఇలా ఏదో ఒక వంక పెట్టుకుంటూ వచ్చిన అవకాశాలని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. నేను ఈ టైం వరకే పనిచేస్తాను, ఇక్కడికే ఈ టైంలోనే వస్తాను, ఇక్కడైతేనే ఉద్యోగం చేస్తాను, ఇలాంటి మాటలతో, ఇలాంటి ఆలోచనలతో జాతకుడు వచ్చిన అవకాశాలని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ముందుగా మిమ్మల్ని మీరు మార్చుకొని మీరు జీవితంలో పైకి రావాలి, జీవితంలో స్థిరపడాలి అన్నటువంటి ఆలోచన మీకు వస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి మీకు సంపూర్ణమైనటువంటి బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక పక్క ఎలా ఉంటే మరి 12వ స్థానంలో రాహు ఏదో ఒక బలహీనత మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటుంది. ఏదో ఒక బంధం మిమ్మల్ని అడ్డుకట్ట వేస్తూ ఉంటుంది. కొంతమంది వాళ్ళ స్వార్థానికి మిమ్మల్ని ఉపయోగించుకొని మిమ్మల్ని ఎదగనివ్వకుండా, ఉద్యోగానికి వెళ్లకుండా, చదువుకోనివ్వకుండా అనేక రకాలుగా మిమ్మల్ని వారు ఇబ్బంది పెట్టడం అంటే అది మీకు ఇష్టంగానే ఉంటుంది.
వాళ్ళు ఏదో మిమ్మల్ని టెంప్ట్ చేసి ఇంకో వేరే వ్యసనాల వైపు వేరే ఆలోచనల వైపు దారి మళ్ళిస్తూ ఉంటారు. దానికి మీ మగమాటం వల్ల మంచితనం వల్ల ముందుగా నెమ్మదిగా అలవాటు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మీనరాశి వారు ఒక బలహీనతకి అలవాటు పడితే వారి జీవితంలో దాని నుంచి బయటపడడం అన్నది ఇంచుమించుగా అసాధ్యం మాట. ప్రస్తుతం ఉన్న స్థితి ప్రకారం జలతత్వ రాశి అయినటువంటి ఈ మీనరాశి వారు ఏదైనా చిన్న బలహీనతకి, అది డ్రింకింగ్ లాంటి హ్యాబిట్, కనీసం టీ అవ్వచ్చు, కూల్ డ్రింక్ అవ్వచ్చు, ఇంకొక డ్రింక్ అవ్వచ్చు, అది చిన్నగా మొదలై అది అలవాటు అయిందే మాత్రం మళ్ళీ జీవితంలో మీరు దాని నుంచి బయటపడలేరు. దానివల్ల సంపూర్ణంగా టోటల్ లైఫ్ కూడా స్పాల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఈ విషయంలో ఎటువంటి బలహీనతకి లోనవ్వకుండా వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే అది చిన్నదైనా సరే కంప్లీట్గా మీ లైఫ్ ఇక్కడి నుంచైనా టర్న్ తీసుకుంటుంది. ఇంకా ఇదే పద్ధతి కొనసాగిస్తే మాత్రం ఇంతకన్నా మంచి అవకాశం ఫ్యూచర్లో రాకపోవచ్చు. గోచార రీత్యా మీరున్నటువంటి రాశికి గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా మీ జన్మజాతకంలో దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి విషయాల్లో మరి ఇప్పుడు ఉద్యోగం అలాగే వివాహం, ఈ రెండు అవకాశం రావటం లేదు. ఉద్యోగం రావటం లేదు, వివాహం జరగటం లేదు. వివాహపరమైన సమస్యలు మీకు ఉన్నాయంటే కంప్లీట్గా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో కానీ, మీకు అంటే ఓనర్షిప్ కలిగినటువంటి గృహంలో కానీ వాస్తుపరమైనటువంటి దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పచ్చు. ఉదాహరణకి నైరుతి భాగంలో దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ దోషం ఉన్నప్పుడు మీరు అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాన్ని సంపాదించలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఈ దక్షిణ నైరుతిలో అంటే కుజుడు రాహు ప్రభావం, పశ్చిమ నైరుతి అంటే శని రాహు ప్రభావం. ఈ ప్రభావం వల్ల ఒకప్పుడు మంచి ఉద్యోగం ఉండి సడన్గా పోగొట్టుకొని మళ్ళీ అటువంటి ఉద్యోగాన్ని పొందలేకపోవడం, అర్హత ఉన్నా కూడా ఉద్యోగాన్ని పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఎత్తు అయితే, మీ కుటుంబంలో మీరు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి అయి ఉంటే మీ కుటుంబ పెద్దల చేత వాళ్ళు తరచూ మిమ్మల్ని విమర్శించడం, ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఆ కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ తల్లి కొడుకులతో కానీ సరైనటువంటి సత్సంబంధం లేకపోవడం, ఈ కావాలనే ఈ జాతకుడు ఉద్యోగానికి వెళ్లకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అది ముందుగా ఆ నైరుతి దోషాల్ని మీరు సరి చేసుకుంటే, అంటే నైరుతి పెరగడం కానీ నైరుతిలో గోతులు కానీ అనేక రకాలుగా ఉంటాయి. దాన్ని సరి చేసుకుంటే తల్లి కొడుకుల మధ్య తండ్రి కొడుకుల మధ్య సత్సంబంధాలు ఏర్పడి జాతకుడు ఉద్యోగ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువు దిశలో ఉత్తర వాయువు ప్రాబ్లం ఉంటే ఆ కుటుంబంలో వివాహం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ ఇంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మోసపోతూ ఉంటారు అన్నమాట. ఎవరినో ఒకరు నమ్మి ప్రేమించి వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల మోసపోవడం కానీ, కొంతవరకు మానసికంగా మతిస్థిమితం కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే వ్యాపారంలో ఉన్నవాళ్ళు పెద్ద మొత్తంలో ధనం ఒక అప్పు ఇవ్వడం వల్ల కానీ షూరిటీ పెట్టడం వల్ల కానీ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఉత్తర వాయువు అంటే మనకి బుధుడు చంద్రుడు ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ జన్మజాతకంలో బుధుడు చంద్రుడు కలిసినా కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచే డబ్బు సంపాదించాలనే ఆసక్తితో ఎక్కువ ధనం సంపాదించి ఎవరో ఒకరు నమ్మి మొత్తం మోసపోతూ ఉంటారు. చిన్న వయసులోనే ప్రేమలో పడి మోసపోవడం జరుగుతుంటుంది. శృంగారపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక విధంగా చిన్నప్పుడే వాళ్ళు ఇతరుల యొక్క దీనికి మోసానికి గురై ఈ విధంగా వారు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా ఈ గృహంలో ప్రతి దిక్కుకి మీ జాతకంలో ప్రతి గ్రహానికి సంబంధం ఉంటుంది. మరి ఆ దిక్కు అంటే ఒకవేళ తూర్పు ఆగ్నేయం ఇబ్బంది పడింది, మీ జాతకంలో శుక్రుడు కారకత్వాలు ఇబ్బంది పెడుతుంటాయి. అందువలన మనకి జాతకంలో బలం వచ్చింది, గురుబలం వచ్చింది, దశ వచ్చింది అయినప్పుడు కూడా ఆ ఫలితం జరగలేదనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు ఉంటున్నటువంటి గృహం మీ సొంత గృహంలో వాస్తుపరమైన దోషాలు సరి చేసుకుంటేనే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆ దశ వచ్చినప్పుడు దశమానికి సంబంధించిన దశ వచ్చింది, ఆ దశలో ఉద్యోగం రావట్లేదు, గృహంలో ఉన్నటువంటి వాస్తు ప్రాబ్లం సరి చేసుకుంటే ఉద్యోగం రావచ్చు. తీరా జాతకంలో గోచార రీత్యా దశ రీత్యా ఈ దశ అయిపోయింది అనుకున్నాం, అంటే టైం అయిపోద్ది. అప్పుడు వాస్తు సరి చేసుకున్నా కూడా లాభం ఉండదు. కాబట్టి ఏదైనా జీవితంలో తొందరగా సెటిల్ అవ్వాలంటే కంప్లీట్గా గృహాన్ని కూడా మనం పరిశీలించుకొని సరి చేసుకుంటేనే జీవితంలో మీరు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మినా నమ్మకపోయినా వాస్తు యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి జీవితంలో, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.